నెక్స్ట్ వచ్చేస్తే రాష్ట్రంలో మొన్నటి వరకు సెన్సేషన్ అంటే కవిత కొత్త పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో మీరు కూడా కరడుగట్టిన ఒక కార్యకర్తగా పనిచేసి ఫౌండర్ పార్టీలో వన్ ఆఫ్ ద ఫౌండర్ కో ఫౌండర్. టిఆర్ఎస్ అంటేనే ఒక పెద్ద ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. అవును, అలాంటి పార్టీ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు కవిత కూడా ఆ రోజు పార్టీ పేరు చెప్పాలా రెడీ అని టిఆర్ఎస్ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మీడియాలో మాకు కూడా అరే ఇది మనదే కదా అనే ఫీలింగ్ కలిగింది ఆ పదం ఆ టిఆర్ఎస్ అనేది వింటే. తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా పార్టీ కవితకు లభించేసింది. కవిత పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఎట్లుండబోతుంది భవిష్యత్ రాజకీయాలు అంటే ఏం చెప్తారు? అంటే ఒక పాప పుట్టినప్పుడు సరైన ఆర్గన్స్తో పుట్టిందా బాల్యారిష్టాలతో పుట్టిందా అనేది చూస్తారు. ఓకే, కొంతకాలం ఇన్క్యుబేషన్లో పెడతారు, కొంతకాలం డాక్టర్లు ఐసీయూలో పెడతారు. అంటే ఒక నైతిక పునాదుల మీద ఎవరైనా ఒక స్ట్రాంగ్ లీడర్ అంటే బాగా ప్రజలంతా గుర్తుపట్టగలిగి కొంత మంచి వాక్చాతుర్యం ఉండి ఉన్న వాళ్ళు పార్టీ పెడితే ఏమైందంటే నైతిక పునాదుల మీద పెడితే అప్రిషియేట్ చేస్తారు అందరు. కానీ పుట్టుకతోనే అబద్ధాలతో పుడితే పుట్టుకతోనే తన బలాన్ని నిరూపించుకోవడానికి కాకుండా ఇంకొకరి బలాన్ని వాడుకుందామని చెప్పి ఆ దుర్బుద్ధితో కనుక పార్టీ పెడితే దాని భవిష్యత్తు సరిగా ఉండదు. ఇక్కడ ఏంటంటే పుట్టడమే బాలారిష్టాలతో పుట్టింది, బాలారిష్టాలతో పుట్టింది. ఎందుకంటే ఆమె ప్రజలను మోసం చేయడమే కాదు సొంత కార్యకర్తలను కూడా మోసం చేసింది. ఆ రోజు ఏం పేరు పెట్టింది? తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. ఆమె అప్లై చేసిన అప్లికేషన్లు ఏమున్నది? 2 days ముందే అప్లై చేసింది. ఏప్రిల్ 23 అప్లై చేసింది. అప్లై చేసిన దానిలో ఏం పేరు ఉన్నది? టీపీజేనా? అసలు అక్కడ ఈ రక్షణ సేన అనే పేరు ఉంది తప్ప రాష్ట్ర సేన అనే పేరు లేదు. ఓకే, రక్షణ సేననే ఉంది, అందుంది. ఓకే, అందులో 5 ఒక పేరు, అది మూడో పేరు తెలంగాణ రక్షణ సేన. కింద 2 పేర్లు పైన 2 పేర్లు జాగృతి పేరుతో ఉన్నాయి. ప్రజా జాగృతి. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వు సర్ప్రైజింగ్గా ఒక్క వ్యక్తికి ఆ పేరు తెలుసు. ఒక పార్టీ అన్నప్పుడు అట్లా ఉంటుందా? ఇప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టినాడు 2000 సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో మా అందరితో మాట్లాడిండు. మన తెలంగాణ ఏ పేరు పెట్టుకోవాలి, రాష్ట్ర సమితి అనేది పెట్టాలన్నప్పుడు 10 రోజులు చర్చ జరిగింది. ఇంకేముండే సార్ పేర్లు? చాలా పేర్లు. ప్రజా సమితి ఉండేప్పుడు తెలంగాణ ఇంకా అట్లా ఆల్రెడీ ఒకరి పేరు మీద ఉంది. అదివరకు వాళ్ళు కాంగ్రెస్ లో కలిపినా కూడా పాతది. అయితే ఇన్నయ్య గారు ఉండే అప్పుడు, గాదే ఇన్నయ్య ఉండే, నేనుంటే మస్తున్నచారు ఉండే అని మా అందరితో సంప్రదించి ఒక పేరు డిసైడ్ చేశాడు. జెండా కానీ ఇది అకస్మాత్తుగా రాత్రి ఆమె మనసులో ఉన్నదాన్ని ఆ పేరు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అప్లై చేసింది. ఇక్కడ చెప్పడం ఇంకోటి. నాకేం తెలుసు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఫేర్ హ్యాండ్స్తో రాలేదు, క్లీన్ హ్యాండ్స్తో రాలేదు. ఫస్ట్ నీ మీదనే ఒక నెత్తి మీద కత్తిలాగా ఒక ఆరోపణ ఉంది. ఆరోపణ ఇప్పటికీ కడిగిన ముత్యంలాగా బయటపడలే. ఒక కోర్టు కొట్టేసింది. అది కూడా ఏంటంటే దానికి కావాల్సిన ఆధారాలను వాళ్ళు సబ్మిట్ చేయలేదనే పేరుతో ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండా కొట్టేసి ఆ కేసు మొత్తం పోయినట్టుగా కాదు, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినట్టు అసలే కాదు. ముందు బయటికి రావాలి ఆమె మీద నేను ఆరోపణ చేయట్లేదు, అప్పుడు చేయలేదు, ఇప్పుడు కేసులో క్లీన్ చిట్ తెచ్చుకోవాలి అంతే అంటారా? ఒక పార్టీ పెడుతున్నావు అన్నప్పుడు అట్లాంటి ఆరోపణలతో పార్టీ పెట్టినప్పుడు ఏమైందంటే ఆరోపణలు పూర్తిగా పోనంత వరకు దాని ప్రోగ్రెస్కి అడ్డు వస్తూ ఉంటుంది. ఒకటి నిజంగానే కొట్లాడే తొలగించుకొని అప్పుడు పార్టీ పెట్టి ఉంటే ఆ నిందలు ఎవరైనా వేసినా మాలాంటి వాళ్ళని ఖండించేవాళ్ళం. ఆమె క్లీన్గా బయటకు వచ్చింది, మీరు అటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేటోళ్ళం. ఇప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేదాకా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. సెకండ్ పాయింట్, కార్యకర్తలను నాయకులను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఒక పేరు సజెస్ట్ చేసేటప్పుడు. ఆమె చేయలేదు. మూడోది, ఎవరు కూడా సీఎం అవుతామని పార్టీ పెట్టి చెప్పరు. అప్పుడు ఏమంటారు అంతా, ఈమె సీఎం అవడానికే పార్టీ పెట్టింది అంటారు. చెప్తుంది సార్, అది అట్లా చెప్పకూడదు. ఇప్పుడు సీఎం అవుతారా పార్టీ పెట్టంగానే? విజయ్ ఏమన్నా? విజయ్ కాడ స్పేస్ ఉంది. విజయ్ క్లీన్ హిస్టరీతో ఉన్నాడు. విజయ్ న్యూ ఎంట్రాంట్. విజయ్కి ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. ఫస్ట్ టైం పోటీ ఆడ స్పేస్ ఉంది. స్పేస్ ఉందా సార్ తమిళనాడులో? స్పేస్ ఉంది. ఏడీఎంకే ఉంది. ఏడీఎంకే జయలలిత చనిపోయిన తర్వాత ఏడీఎంకేలో ఒక నాయకత్వం లేదు. పళనిస్వామి ముక్కలు అయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళా స్పిట్ అయ్యారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్పేస్
అక్కడ లేదు కాబట్టి ఆయనకు దొరికింది అక్కడ. ఓకే. అంటే యాంటీ ఇన్కంబెన్సీ స్టాలిన్ మీద ఉన్నది. 50 ఏళ్ళ నుంచి తండ్రి కొడుకు వీళ్ళేనా అనేది. దట్టు మాస్ ఫాలోయింగ్ ఉంది, గ్రౌండ్ వర్క్ అవన్నీ ఉన్నాయి. కవితకి ఇక్కడ ప్లేస్ లేదంటారు, స్పేస్ నేను అనేది లేదంట, వాక్యూమ్ లేదంట. ఇప్పుడైతే స్పేస్ లేదు. ఆమె క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టపడాలి. ఆమె ఒక ఎదిగిన నాయకురాలు. మళ్ళీ టీఆర్ఎస్ పేరు అవసరం ఏంది? అంటే పార్టీన ఒకవేళ టీఆర్ఎస్ అని పెట్టినా కూడా కారు గుర్తు వస్తుందా ఆమెకు? కేసీఆర్ ముఖం వస్తుందా? టీఆర్ఎస్ అని అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్, ఆ గుర్తు కారు గుర్తు ఆ విధంగా వేస్తారేమో. లేదు, అట్లా వేయరు. రెండవది ఏంటంటే ఇప్పుడు పూరిలో కోల కార్లా కనబడ్డదని కొంతమంది ఎత్తారు కావచ్చు. అంటే పార్టీ పెట్టిన ఉద్దేశం సీఎం కావాలనుకున్నప్పుడు పార్టీ బలోపేతం కావాలి. బలోపేతం కావాలనుకున్నప్పుడు నీ ఇండివిజువాలిటీ కనబడాలి. జెండా పండుగలు చేస్తా అదే నీ ఇండివిజువాలిటీ కనబడాలి. నువ్వు ఏదన్నా చెయ్యి. ఇప్పుడు జాగృతి అంటే కవిత అంటారు తప్ప తెలంగాణ అంటే కవిత అన్నారు. జాగృతిని వదిలేసింది ఆమె టీఆర్ఎస్ అని పెట్టే బదులు జాగృతి పేరుతో పార్టీ పేరు పెడితే అది ఆమెది అనేది ఒక గుర్తింపు ఉండేది. ఇదేంటంటే నీకు నీ నాయకత్వాన్ని బలహీనపరచుకోవడమే ఇది. ఎట్లా అంటే నీకు సమర్థత ఉన్న నాయకురాలు, నువ్వు మంచి వాక్చాతుర్యం ఉన్నది, సబ్జెక్టు పట్ల నీకు అవగాహన, అవన్నీ ఉన్నాయి కదా. సబ్జెక్ట్ పట్ల కూడా అవగాహన ఉంది, మహిళల హక్కుల గురించి పోరాడింది, బీసీల గురించి మాట్లాడుతున్నది. కాబట్టి నువ్వు ఎందుకు ఆ పేరు నీకు వదిలేసిన పేరు అవసరమా? రేపు వాళ్ళు అదే పేరు పెట్టుకుంటారు, అప్పుడు కన్ఫ్యూజన్ రాదా? వాళ్ళు పెట్టుకోరని చెప్పిండ్లా, పెట్టుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఆ విధంగా టీఆర్ఎస్ కేసీఆర్ అంటే టీఆర్ఎస్ కవిత అంటే ఆ మైలేజ్ కేసీఆర్కి వస్తుందా కవితకు వస్తుందా? ఓకే. దాని తర్వాత తోక అది ఉంటుందేమో. అదే నేను అనేది ఏంటంటే ఇంకొకరి పేరు మనం ఒక బలమైన నాయకురాలు ఎప్పుడు కూడా ఇంకొకరి బలంతో గెలవాలనుకోదు, తన బలంతో గెలవాలనుకుంటుంది. అంటే ఒక స్థిరమైన పునాదులు అనేటివి ఆమెకు అవసరం. తెలంగాణ పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆమె పెట్టుకొని తెలంగాణ జాగృతి పెట్టుకోవచ్చు కదా. దానికి ఆమె కదా ట్రేడ్ మార్క్ కానీ పేటెంట్ కానీ ఆమెకే ఉంది కదా. అంటే మన రూట్స్ మనం మర్చిపోతూ, మన తండ్రిని మనం మర్చిపోయినా మన రూట్స్ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడాలా. మీరు కేసీఆర్ గారిని బాగా అభిమానిస్తారు. ఎవరైనా మాట నాన్న రేవంత్ రెడ్డి అన్న ఎవరైనా కూడా దాన్ని మీరు చాలా సౌమ్యంగా మీరు జవాబు చెప్తారు. అలాంటిది ఆమె ఆ రోజు పార్టీ పెట్టిన రోజు మాట్లాడుకుంటూ తెలంగాణ వదిలేసిండు, గుజరాత్ పోయిండు, మహారాష్ట్ర పోయిండు, పంజాబ్ పోయిండు, తెలంగాణ మొత్తం పీక్ కట్టలు కట్టిండు అని ఆ మాట మాట్లాడు. అంటే నేనేమంటున్నా అంటే నేను కాదు, తండ్రిని తిడితే ఎవరు క్షమించారు. తండ్రిగా తిట్టలేదు, నేను మా తండ్రిని తిట్టలేదు ఏమన్నా అనుకోని ఇప్పుడు ఆ పార్టీలో ఎవరన్నా వేరే నాయకుడో కార్యకర్త అంటే నవీనాచారో ఇంకో రూప్ సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడితే అది వేరు. బిడ్డ మాట్లాడితే బిడ్డ తండ్రిని అంటుందని అనుకుంటారు, ఇంప్రెషన్ అట్లే పోద్ది కదా. సరే ఆమె విఘ్నతకు వదిలేద్దాం, అది కరెక్టా కాదా అనేది ఆమె నిర్ణయం చేసుకోవాలి. కానీ ఒక ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే మాలాంటి వాళ్ళది, ఇప్పుడు మేము బయట నుంచి అభిమానిస్తున్నాం కేసీఆర్ను, ఆమె ఇంట్లో కుటుంబ సభ్యురాలు, బిడ్డకు తండ్రికి ఎన్నైనా గొడవలు రావచ్చు, కానీ బయటకు వచ్చినప్పుడు తనని సమర్థిస్తుంది బిడ్డ. కానీ ఈ రకంగా ఆయననే ఆకాశానికి మనసున్న మనిషి అని నేనంట. బిడ్డకు అర్థం కాకపోవచ్చు, అది తెలంగాణ సమాజానికి అర్థమైంది. కవిత పార్టీ పెట్టిన రోజు కేసీఆర్ గారి వర్షన్ ఏముంటుంది సార్? పార్టీ లాంచ్ చేసే రోజు బిడ్డ పార్టీ పెడుతుంది తండ్రి ముంగట. మాజీ కేసీఆర్ ఆమె మీద ఎప్పుడో అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీలోకి వెళ్ళి బయటికి పంపినాడే ఆయనకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడ్డది. ఇక ఇటువంటి ఏవి కూడా ఆయనకు షాక్స్ ఇవ్వవు. ఓకే, ఇవన్నీ ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఎప్పుడో నా బిడ్డ నా మాటినదని అర్థమైంది. ఎప్పుడో అర్థమైంది కదా. అర్థం కాకపోతే బయటకు ఎందుకు పంపుతాడు? ఓకే, కాంప్రమైజ్ చేసిరా సార్ లోపల? చాలా వరకు ఎవరు ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే ఆమె కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు కాబట్టి అందరికి తెలుసు. ఓకే, అంటే లోపల నార్మల్గా నచ్చ చెప్పడం ఇవన్నీ ఏం లేవా సార్? ఇవన్నీ నేనేమంటున్నా, అవన్నీ అయిపోయినాకనే బయటకు వస్తుంది కదా. ఓకే, కేసీఆర్ ఆమె సస్పెండ్ చేసిండా? కేటీఆర్ లేదు ఆమె ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ చూసి కేసీఆర్ గారు రవీందర్రావు గారు జనరల్ సెక్రటరీకి చెప్పాడు, చెప్తే ఆయన బహిష్కరించాడు. అది ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నాను. కానీ ఆమె సస్పెండ్ చేసినా చాలా రోజులను వెయిట్ చేసినాను, సంవత్సరం ఆగి పార్టీ పెట్టా అంటున్నారు. ఎంత ఆగనియండి, వాళ్ళు ఒక ఫర్మ్ డిసిషన్ తీసుకున్నారు. ఇంకా ఆమెకు ఓపెన్ ఉంది గ్రౌండ్, ఆ పార్టీ పెట్టుకోవచ్చు, తప్పేముంది. ఇప్పుడు కవిత పార్టీ పెట్టి పోటీ చేసినా కూడా కేసీఆర్కి కేటీఆర్కి ఫరక్ పడదంటారా సార్? అది ప్రజలు నిర్ణయం చేయాలి, నేను ఎట్లా చెప్తాను. ఇప్పుడు ఆమె పోటీ చేస్తూ ఉంటుంది, ఆమె ఒక ఎదిగిన నాయకురాలు, తప్పేమున్నది అందులో. కాకపోతే నేను అన్న ఏంటంటే ఈ పొరపాటు లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఆ పేరు పెట్టుకోవడంలో కానీ, అనౌన్స్ చేయడంలో కానీ, సీఎం అని చెప్పుకోవడంలో కానీ.
ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతుంది, అక్కడ 33% అని రాయలేదు ఆమె మేనిఫెస్టోలో. పాంచజన్యంలో 5 నినాదాలలో వైద్యము మహిళలకు 33 అని రాయాలి. బీసీలకు 61% ఇస్తుందా, 46% ఇస్తుందా, కాంగ్రెస్ ఇస్తా అన్నట్టుగా 42 ఇస్తుందా? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వలేదు ఆమె. ఇవన్నీ ఇస్తే కొంత ఆమె పట్ల ప్రజలు ఎట్లా ఉండాలనేది నిర్ణయం చేసుకుంటారు. ఆమె పార్టీ పెట్టడంలో తప్పేం లేదు, పెట్టుకోవచ్చు. ఓకే. సో భవిష్యత్తు ప్లాన్స్ ఎట్లుంటాయి అంటారు? కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అంటున్నారు. తెలియదు మనకి, ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఉన్నారా లేరా అనేది చరిత్ర భవిష్యత్తులో మనకు తేటతెల్లం అవుతుంది తప్ప పార్టీ పెట్టంగానే ఆరోపణ వేసి ఆమెను మొగ్గలోనే తుంచేద్దామనే ఆలోచనలు కరెక్ట్ కాదు. అది ఎవరు చేయాల్సిన అవసరం. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక మహిళా ముఖ్యమంత్రి కాలే కదా సార్. కవిత ప్రజల్లో తిరుగుతూ ఎట్లుంటారు? కవిత పార్టీ పెట్టిన రోజు అనర్గళంగా ఇవన్నీ ఊహాజనితమైన పైన మాట్లాడింది. ఏంటంటే ఊహాజనితమైన ప్రశ్నలకు నేను ఎట్లా సమాధానం చెప్తా? అవి మనం కాలం నిర్ణయించాలి. ఆమె ప్రజలలో పోతే ప్రజలు ఆశీర్వదిస్తారా, ఆదరిస్తారా? మీరు చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఒక లిస్ట్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. కవిత అరగంటకు పైగా మాట్లాడింది పార్టీ లాంచ్ రోజు, అన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడింది. నేనేమంటున్నా, వాక్చాతుర్యం ఉన్నది, సబ్జెక్ట్ ఉంది, ఎందుకు మాట్లాడరాదు? ఆ కుటుంబం నుంచే కదా వచ్చింది, ఆమె లోపల జీన్స్ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మాట్లాడతారు. ఏమన్నా ఓకే. కూడా పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఉన్నది, ఎమ్మెల్సీగా ఉన్నది, బతుకమ్మ పేరుతో తనంతట తను ఒక ఐకాన్గా నిలబడ్డది, మహిళల్ని బతుకమ్మ దానిలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది. మరి ప్రజలతో ఉన్న వాళ్ళు మాట్లాడతారు ఉంటారా సార్? ఆమె వెంట పోతారంటారా? నేనైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అంటే కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఉద్యమకారులు, వాళ్ళేమన్నా మరి ఇప్పటిదాకా పోలే కదా. ఇప్పుడు పార్టీ పెట్టినాడే రావాలి కదా. 1 year ఆమె ఈ మొబిలైజేషన్ కోసం ప్రయత్నం చేసింది కదా. మరి 1 year కోసము 1 year చేసింది కదా పార్టీ ఫౌండేషన్స్ కోసం. 1 year కాకపోవచ్చు, ఒక 4-5 months అయితే చేసింది కదా. మరి 4-5 monthsలో ఏ ఉద్యమకారులు వచ్చారు ఆమెతో? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.